మోడీ నిన్న మాట్లాడున్నారు ఏదైతే ఢిల్లీలో ఏదైతే బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రధానంగా ఆయన కీలక అంశాల మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. మోడీ కామెంట్స్ చూసినట్లయితే మళ్ళీ మేమే దేశానికి మేమే మళ్ళీ రాబోతున్నాం, 400 సీట్లు కొట్టబోతున్నాం బీజేపీ నుంచి. అదేవిధంగా ఓవరాల్గా చూసినట్లయితే కూడా ఎన్డీఏ కూటమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే అంశాన్ని మోడీ ఎన్నికలకు ముందే చాలా కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా బ్యాన్ ఐటమ్గా ఈనాడు ఈ అంశాన్ని హైలైట్ చేసింది. ఇక మోడీ ఇంకా కొన్ని విషయాల మీద కూడా చాలా కీలక కామెంట్స్ చేస్తున్నారు. వికసిత భారత్ కోసమే నా తపన, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారీ మెజారిటీతో నెగ్గాలి. జూలై తర్వాత పర్యటనలకు విదేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి. మూడోసారి అధికారంపై ప్రపంచానికి నమ్మకం ఉందన్న ప్రధాని మోడీ. సో రేపు మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకు కూడా ఎంపీ ఎలక్షన్స్ కూడా ఒక క్లారిటీ రాబోతోంది, ఒక రిజల్ట్ రాబోతోంది. దానికి సంబంధించే మేమే మళ్ళా రాబోతున్నామంటూ కూడా మోడీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతే జూలై తర్వాత ప్రపంచ దేశాలు నన్ను విదేశీ పర్యటనలకు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మూడోసారి మేమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్న నమ్మకం ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక దక్షిణ భారతదేశ ప్రజలకు సంబంధించి కూడా కీలక కామెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి అవసరం కూడా. సౌత్లో బీజేపీ ఎంతవరకు పాగా వేయాలనుకున్నా అది పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నాలు అయితే ఇప్పటిదాకా వర్కౌట్ కాలేదని అనుకోవాలి. తమిళనాడులో చూసినట్లయితే అక్కడ అన్నాడీఎంకే రూపంలో ఒక ప్రయోగం చేసిన అది వర్కౌట్ కాలేదు. ఈరోజు స్టాలిన్ అక్కడ అధికారంలో ఉన్నారు. అన్నాడీఎంకే బీజేపీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. వేరేస్ కర్ణాటక రూపంలో ఒక ప్రయత్నం చేసిన, కర్ణాటకలో జేడీఎస్ రూపంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన, అది ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్గానే మిగిలింది. కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. వేరేస్ పినరయి విజన్ ఇప్పటికీ ఇండియా కూటమితోనే ఉన్నారు ఆయన. అక్కడ కూడా బీజేపీ అంతగా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు. బీజేపీని పూర్తి స్థాయిలో వెల్కమ్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు. వేరేస్ తెలంగాణలో కేసీఆర్తో కలిసి కవిత అరెస్ట్ రూపంలో కేసీఆర్ అండ్ బీజేపీ కలిసి చేసిన ప్రయోగం మాత్రం బీజేపీకి ఇక్కడ 8 సీట్లు మాత్రమే మిగిల్చింది తెలంగాణలో. అందుకే ఇప్పుడు ఏపీ మీద కూడా ఫోకస్ పెట్టారు. ఈవెన్ తెలంగాణలో జరగబోతున్న ఎంపీ ఎలక్షన్స్ మీద కూడా అదే స్థాయిలో బీజేపీ ఫోకస్ పెట్టింది. అందుకే మాటకు ముందు మోడీ దక్షిణాది జపం చేస్తున్నారని అనుకోవాలి. ఎలాగైనా ఈ రాష్ట్రంలో అటు ఏపీ కానీ ఇటు తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు తాము ఓన్గా సాధించే పరిస్థితి లేని కారణంగా ఈ రోజున మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆయన వెళ్ళాలనుకుంటున్నారు. ఆ ప్రయోగమే అటు టీడీపీతోనూ ఇటు బీఆర్ఎస్తోనూ జరుగుతూ వస్తోంది. సో అందుకే దక్షిణాది మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మోడీ మాట్లాడిన తీరును కూడా ఈనాడు హైలైట్ చేసింది. దక్షిణాది ప్రజల ఆదరణ మాటల్లో వర్ణించలేం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కలన కనే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 11 రోజులు ఉపవాసం ఉన్న నేను నాసిక్, లేపాక్షి, శ్రీరంగం, రామేశ్వరం, ధనుష్కోటి లాంటి ప్రాంతాలకు సాధారణ భక్తుల్లా వెళ్ళాను. ఆ సమయంలో దక్షిణ భారత ప్రజలు నా మీద చాలా ఆదరణ చూపించారు అంటూ మాట్లాడారు. సో ఆదరణ మాటల్లో చెప్పలేను, రాజకీయ పండితుల కొలమానాలకు అది అందదు. నేను రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రజలు తమ మాటలు, భావనల ద్వారా నాపై ఆశీర్వాద వర్షం కురిపించారు. అప్పుడు నా మనసులో కలిగిన భావాన్ని వర్ణించలేను. మేము దేశ ప్రజలందరినీ ఒక్కటి చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. దేశ ప్రజలన్నీ ఒక్కటి అనే ముందు 400 సీట్ల పైగా రికార్డు సాధించబోతున్నామనే ఒక రాజకీయ అంశాన్ని మోడీ హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దక్షిణాదితో తనకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది అని ఈ అంశాన్ని కూడా ప్రధానంగా గతంలో ఎప్పుడు కూడా మోడీ ఈ స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు. మనం ఇందులో భాగంగానే సౌత్ మీద ఎంత బీజేపీ ఫోకస్ పెట్టిందని అనడానికే అటు వెంకయ్యనాయుడికి కానీ అదేవిధంగా ఇటు చిరంజీవి లాంటికి పద్మవిభూషణలు ప్రకటించడాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇది కూడా ప్రతి అంశాన్ని దక్షిణాదిలో తాము లాభపడే విధంగా రాజకీయ కోణంలోనే బీజేపీ ఫోకస్ చేస్తోంది అనేది అయితే ఒక చర్చ. సో మోడీ ఫస్ట్ టైం దక్షిణాదితో తనకి ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉంది అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇది నథింగ్ బట్ ఒక ఎన్నికల ప్రచారమే అనుకోవచ్చు దక్షిణాదిలో కూడా.